రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అందోల్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. చౌటాకూర్, జోగిపేట, వట్పల్లి, రాయకోడ్, మునిపల్లి మండలాల్లో పర్యటించారు. చౌటాకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజ్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జేఎన్టీయూ కాలేజీ విద్యార్థుల కోసం మంత్రి దామోదర రాజనరసింహ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అందించే 100 సైకిళ్లను పరిశీలించారు. జేఎన్టీయూ క్యాంపస్లోని రోడ్లపై మంత్రి దామోదర రాజనరసింహ సైకిల్ తొక్కుతూ సైకిళ్ల నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేశారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీలో అధునాతన ఆడిటోరియంను, 200 ఫీట్ల టవర్ను, అత్యాధునిక సైన్స్ ల్యాబ్లను నిర్మిస్తున్నామన్నారు. అలాగే సుల్తాన్పూర్లో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కేజీబీవీ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. వీటితో పాటు నూతన పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాలకు జోగిపేట ఆర్డీఓ పాండుతో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం చౌటాకూర్ మండలంలో ప్రైవేట్ హోటల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హోటల్లో తయారు చేస్తున్న వంటకాలను, బేకరీ ఉత్పత్తులను పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని నిర్వాహకులను కోరారు. అనంతరం సంగుపేట నుండి అందోల్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. అందోల్లో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీ, హాస్టళ్లు, 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అందోల్లో నిర్మిస్తున్న విద్యా సంస్థలు, కాలేజీ హాస్టళ్లను కలుపుతూ నూతన బస్ షెల్టర్స్, బస్ స్టాప్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే అందోల్ ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, ఐసీడీఎస్ భవన నిర్మాణాలకు, అలాగే స్వామి వివేకానంద పార్క్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ చేయాలని ఆర్డీఓ పాండును మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు.